తమిళనాడులో పెంజల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తిరువన్నమలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాపు శ్రీనగర్లో ఆదివారం కొండపై నుంచి పెద్ద బండరాళ్లు దొర్లి ఇళ్లపై పడ్డాయి. రాజ్ కుమార్ ఇంటిపై 20 అడుగుల పైనుంచి బండరాయి పడడంతో పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. దీంతో రాజ్ కుమార్, అతని భార్య మీనా, కుటుంబ సభ్యులు వినోదిని, మహాదేవిక, గౌతమ్, వినయ మట్టిలో కూరుకుపోయారు. మట్టిలో కూరుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నించింది. ఆదివారం కుండపోత వర్షం, చిమ్మ చీకటి, ఇరుకు ప్రాంతానికి తోడు ప్రొక్లైనర్ వెళ్లేందుకు వీల్లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిన్న ఉదయం నుంచి మట్టి తొలగించడంతో 7 మృతదేహాలు బయటపడ్డాయి. మరో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విల్లుపురం జిల్లాలో వర్షాలకు 8 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. నీలగిరి జిల్లా ఊటీ నొండిమేడు ప్రాంతంలో ఇంటి గోడ కూలి ఒకరు చనిపోయారు. పుదుచ్చేరిలో 2 ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తర కేరళ, కర్ణాటక తీరం మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి కలిసిపోవచ్చని వెల్లడించింది. కృష్ణగిరి జిల్లాలో 24 గంటలు రికార్డు స్థాయిలో 50.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తంగరై పాంబూరు జలాశయం నిండు కుండను తలపిస్తోంది. పోచ్చంపల్లి పోలీస్ స్టేషన్ ముంపునకు గురైంది. పలుచోట్ల పంట పొలాలు, రోడ్లు నీట మునిగాయి. ఉత్తంగరై బస్టాండ్ సమీపంలో నిలిపిన పర్యాటక వాహనాలు వరదల్లో కొట్టుకుపోగా క్రెయిన్ల ద్వారా బయటకు తీశారు. తమిళనాడులో పెంజల్ తుఫాన్ బీభత్సం, భారీ వర్షాలతో రాష్ట్రంలో 18 మంది మృతి చెందినట్టు తిరువన్నమలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వాపుశ్రీనగర్లో కొండపై నుంచి ఇళ్లపై పడ్డ పెద్ద బండరాళ్లు, మట్టిలో కూరుకుపోయిన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లు, రాజ్ కుమార్, అతని భార్య మీనా, కుటుంబ సభ్యులు వినోదిని, మహాదేవిక, గౌతమ్, వినయ మృతి. It's